ओम यानिका कर्पूरमङ्गलनीराजनं समर्पयामि। ओम तद्ब्रह्मावो ओम तद्वायुवो ओम तदात्मावो ओम तद्भूतं शूतं विज्ञातं कार्तं इंद्रत्वरो राजाधिराजाय प्रसक्य सागे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो विष्णुं स्वराज्यं वैराज्यं पारमेश्वरो राज्यया ईशा सार्वभौमसाना विघ्न प्रचोदयाः हंसाय प्रचोदयाः महादेवी च विद्महे विष्णुपदयाः कास्याय तत्पुरुषाय महादेवी च विद्महे प्रचोदयात् वैश नमस्कारं చేయండి ఆత్మ ప్రదక్షిణం కూర్చుని నిలబడ్డప్పుడు మెల్లగా చదువుతారు జాగ్రత్తగా నిలబడండి మంత్రపుష్పం సమర్పయామి మెల్లగా బంగాళాఖాతం పెట్టారు జన్మాంతర్గతానిగా కాని దాని వినిసింది ప్రదక్షిణం బ్రహ్మావి రాయిమాం శరణాగతవత్సలా అన్యదా శరణాస్తితమేవ రక్ష రక్షకారాం సమర్పయామి మళ్ళీ కూర్చో 2 అక్షంతలు తీసుకోండి అనండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి సిద్ధ్యర్థం లక్ష్మీ సహప్రీత సుప్రసన్న వ్రతో ప్రబంతో భవంతు సర్వం స్వయామి ఆవగాయామి అస్మిన్ కుటుంబాదేవ పాదం యోగమత్యాత్మం చావరం కారం రూపయామి అనండి మమ సకుటుంబ క్షేమార్థం అనంతరం బుద్ధ అని అక్షంతలను కలశం పైన అమ్మవారి మీద వేసి గచ్చ అనుకుంటూ 3 సార్లు ప్రథమన్యాసం తేగ నాకం మహిమాన ఓం యజ్ఞేనికమేజింగ దేవాః దాని ధర్మాన్ ప్రథమన్య సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవత చరణారవిందార్పణమస్తు. Hasan, great. అన్న ఒకసారి ఇది చూడరా మధ్య ఇట్లా వేసి ఇది చూడు ఇది నైరుతి, ఇది వెస్ట్, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. మళ్ళొచ్చే ఈ సంవత్సరం నుండే 115 స్ట్రెంత్ మీరు మే నుండే స్టార్ట్ హెడ్ మాస్టర్ టీచర్లకు 1,40 లక్షలతోనే దాదాపు 9 రూమ్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టు టాయిలెట్స్ నిర్మాణాన్ని కూడా చేయబోతా ఉన్నాం. మరి ఇదే కాకుండా 115 స్ట్రెంత్ అంటే చాలా తక్కువ, ఇది పెద్ద టౌన్. మరి మీతో పాటు రత్నాకర్ రెడ్డి గారు చాలా ఈ రూములు శాంక్షన్ అవ్వడానికి మరి వారు నిరంతరం శ్రమించారు. శాంక్షన్ అయ్యేదాకా పట్టువారకుండా సరే ఇట్లయితే మీరు శ్రమించారు. మరి ఇక్కడటువంటి టీచర్లు మరి మీరు అందరు కష్టపడి, ఎందుకంటే ఒక్క రత్నాకర్ రెడ్డి గారు లేదా మన రూములు కట్టినంత మాత్రాన స్ట్రెంత్ పెరుగుతుందని అనుకుంటుంది. కానీ కొత్త రూములు నిర్మాణం చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ధీటుగా సరే ఇప్పుడు ఎట్లా మనం సెప్టెంబర్కి వచ్చేసినాం, మన నిర్మాణం అయిపోయే వరకు ఈ అకాడమిక్ ఇయర్ వరకు దగ్గర రూమ్ కంప్లీట్ అవ్వడానికి వస్తాయి. నెక్స్ట్ జూన్ వరకు అయితే మీకు ఈ రూమ్లు అందుబాటులోకి వస్తాయి. ఇంకేమైనా ఓటో రెండో తక్కువ పడితే దాన్ని ఇంకా కూడా 100% ఇప్పించే బాధ్యత నాకు. కానీ నేనేమంటా అంటే మీరు కష్టపడి ఎందుకంటే సమ్మర్లో ఒక 15 రోజుల నుంచి ఒక నెల రోజులు మీరు టైం ఇస్తే ఇలా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. అవసరం అయితే దానికి 1,00,000 ఫండ్ పెట్టి ఇటు నిర్మాణం జరిగేటప్పుడే అదే కాంట్రాక్టర్ అని చెప్పి దాన్ని కూడా డిస్మెంటల్ చేయించేటువంటి ప్రయత్నం చేద్దాం. అది డిస్మెంటల్ అయితే ఏంటంటే మనకి ఇంకా కూడా ఇది ముందట ఖాళీ ప్లేస్ వస్తుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయో దాన్ని కూడా డిస్మెంటల్ చేయాలి. డిస్మెంటల్ చేసి అటుపక్కే టాయిలెట్స్ కట్టుకున్నా కూడా కొంత దాని నిర్మాణం ఇంకా ఇప్పుడున్నటువంటి న్యూ టెక్నాలజీ పరంగా వాటర్ సోర్స్ ఉందా లేదా చూసుకొని
కంప్లీట్గా ఒక బోర్ వేసుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు ఆడపిల్లలు చదువుకున్నా మగపిల్లలు చదువుకున్నా ఎవరికి ఇలాంటి ఇబ్బంది లేకుండా మరి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈ హై స్కూల్ ఇంకా కూడా మరి అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి ఇక్కడ దుబ్బపల్లి గ్రామంలో రోడ్డు విరిగి మాకు ఇబ్బంది అవుతుంది. కాలేజ్ స్కూల్ రోజు నేను ఉప్పర్పల్లి నుంచి దుబ్బపల్లికి వచ్చి బస్ ఎక్కుతున్నాను. మా డాడీ నన్ను డ్రాప్ చేయడానికి తన పని వదిలేసుకొని నా కోసం వస్తుండు. ఇలా 15 days అవుతుంది. రోజు ఇబ్బంది అవుతుంది మాకు. భారీ వర్షాలకు వరదకు ఇక్కడ రోడ్డు తెగడం జరిగితే కనీసానికి దాన్ని ఇప్పటి వరకు పట్టించుకున్న నాతులు లేడు. అది వచ్చే ప్రయాణికులకు ప్రమాదం అవుతుందని చెప్పి ఓపెన్ చేసి పెట్టి దాన్ని ఇదివరకు కూడా దాన్ని పట్టించుకోలేదు ఎవరు. దాన్ని త్వరితగతిన మరమ్మతులు చేసి దాన్ని ఈ ప్రజల సమస్య తీర్చాలని రాకపోకలు బంద్ అయ్యి ఇప్పుడు పిల్లలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆర్టీసీ బస్సు కానీ స్కూల్ బస్సులు కానీ ఇప్పుడు ఇటు పెద్దపల్లికి వెళ్తారు. పెద్దపల్లికి పోయే వాళ్ళు కానీ ఉప్పరపల్లె నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి ఇటే మధ్యకుంట నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి ఇటే దుబ్బపల్లె ఇక్కడ నుంచి వెళ్ళి బస్సులు రిటర్న్ వెళ్తున్నాయి. ఇక్కడ రోడ్డు కట్ అయ్యి ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. హుస్నాబాద్ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. షార్ట్ కట్లో ఉన్న రోడ్డు నాకు ఇప్పుడు తెగిపోవడం వల్ల 15 రోజుల నుంచి నేను కూరగాయలు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది నాకు. నేను నైట్ జర్నీ చేయడం ఇంకా అందులో బాగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. వినీత్ రెడ్డి నామదేశ్య శైలజారెడ్డి నామదేశ్య నిరంజన్ రెడ్డి నామదేశ్య జయ నామదేశ్య నామదేశ్య చాత్విక నామదేశ్య వర్షిణి నామదేశ్య జగన్ నామదేశ్య బిందు నామదేశ్య 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 కంకణాలు పోసుకున్నారా?